ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. తొలి మ్యాచ్ లో విజయం తర్వాత వరుస ఓటములతో డీలా పడిన ఆరెంజ్ ఆర్మీ హోమ్ గ్రౌండ్ లోనే మళ్లీ జూలు విదిల్చింది. అభిషేక్ శర్మ సిక్సర్ల మోతతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఆరెంజ్ ఆర్మీ ఫ్లాగ్స్ తో ఉప్పల్ మోతమోగిపోయింది. అస్సలు సాధ్యం కాదనుకున్న టార్గెట్ ను ఈజీగా చేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కు సన్ రైజర్స్ టీం భారీ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపెట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులతో స్టేడియాన్ని దద్దరిల్లించడంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. 246 పరుగుల భారీ టార్గెట్ చేసింగ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆడారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సన్ రైజర్స్ ఓపెనర్లు వచ్చిన లైఫ్లను సద్వినియోగం చేసుకున్నారు. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మొదటి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ వికెట్ హైయెస్ట్ స్కోర్. యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి పంజాబ్ బౌలర్లను ఓచకోత కోశాడు. సెంచరీ అనంతరం అభిషేక్ వేరే లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సీజన్ లో వరుసగా విఫలమవుతూ వస్తున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. సెంచరీ అనంతరం అభిషేక్ శర్మ తన జేబులో నుంచి ఓ లెటర్ ను బయటకు తీశాడు. అందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసమని రాసుంది. ఈ సెంచరీతో అభిషేక్ ఆరెంజ్ ఆర్మీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ఆరెంజ్ ఆర్మీ అని పిలుస్తారు. అందుకే ఫ్యాన్స్ కు ప్రేమతో ఈ సెంచరీ వాళ్ళకే డెడికేట్ చేశాడు అభిషేక్. సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు అభినందనలు చెప్పారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా అభినందించి అభిషేక్ చేతుల్లో ఉన్న పేపర్ ని చూశాడు. గ్లెన్ మాక్స్వెల్ కూడా దగ్గరకొచ్చి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ లో 55 బంతులు ఆడిన అభిషేక్ 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అత్యధిక స్కోరు సాధించాడు. డేవిడ్ వార్నర్ చేసిన 126 పరుగులను అధిగమించాడు. ఐపీఎల్ లో ఇండియన్ బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. పంజాబ్ అందించిన 246 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ 8వ స్థానానికి ఎగబాకింది.